మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చలికాలం వచ్చిందంటే బాడీలో ఎక్కడ లేని నొప్పులన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అందులోనే ఈ రోజుల్లోనే ఎక్కువ మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లలు అంటే ఒక యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య మోకాల నొప్పులు. సో ఈ పెయిన్స్ డైట్ తోటి ఏ రకంగా మనం అరికట్టవచ్చు? సో ఎందుకు చలికాలంలోనే మేజర్గా ఈ నొప్పులన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ నందిత గారు. హలో అండి. నమస్తే. నందిత గారు, వింటర్ సీజన్ వచ్చిందంటే బాడీలో ఎక్కడ చిన్న చిన్నగా హిడెన్ పెయిన్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో అలా మోకాల నొప్పులు ఉండే వాళ్ళకి మరింత బాధ, అది తట్టుకోలేనంత బాధ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ ఇబ్బంది పెడుతుంటుంది, ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెడిసిన్స్తో కాకుండా మన డైట్ తోటి కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా సాధ్యం అవుతుందా? బేసిక్గా వింటర్లో ఏమవుతుంది, ల్యాక్ ఆఫ్ మొబిలిటీ అండ్ ఒకే పోస్చర్లో ఎక్కువ ఉండడం, చలికి కూడా జాయింట్స్ పట్టేసినట్టు అవుతాయి, ఇది కామన్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండటరీ. అండ్ ఫస్ట్ మోకాలు నొప్పులు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చి కొంతమందికి హెరిడిటరీ. సెకండ్ రీజన్ వచ్చి మనకి వెయిట్ ఎక్కువగా ఉంటే మన జాయింట్స్ మీదే కదా మనము ఎక్కువ బాడీ వెయిట్ ఉంటుంది. సో అది బాడీ వెయిట్ అంతా జాయింట్స్ మీద పడడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి అనమాట. ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. రెండోది అట్లీస్ట్ 30 to 40 minutes రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎస్పెషలీ డ్యూరింగ్ చలికాలం. ఎందుకంటే చలికాలంలో ఏమవుతుంది, మనకి డెఫినెట్లీ మన బాడీకి మొబిలిటీ ఉండాలి, మూమెంట్ లేకపోతే కష్టం. ఇంకొకటి ఏంటంటే, మనకు 20 ఏళ్ళు దాటిన తర్వాత మన బోన్ డెన్సిటీ అనేది పెరగదు. బోన్ డెన్సిటీ అనేది 20 years లోపల మాత్రమే ఉంటుంది. బోన్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్, మన బాడీకి ఒక షేప్ ఇచ్చేది, ఒక స్ట్రక్చర్ ఇచ్చేది బోన్స్. అండ్ బోన్స్లో మనకి కొల్లాజన్ ప్రొడక్షన్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అంతా బోన్ ఫంక్షన్ ఎక్కువగా ఉంటుంది మన బాడీలో. 20 ఏళ్ళు దాటిన తర్వాత మనము మన ఫిజికల్ యాక్టివిటీ బేస్ చేసుకొని, మనం తీసుకునే ఫుడ్లో కాల్షియంని బేస్ చేసుకొని మన బోన్ డెన్సిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన అడల్ట్ పర్సన్కి రోజుకి 1200 mg వరకు కాల్షియం అవసరం, 1000 mg వరకు కాల్షియం అనేది మిల్లీగ్రామ్స్ అవసరం అనమాట. అంత క్వాంటిటీ మనం తీసుకోలేకపోతే మనకి ఏమవుతుందంటే, ఆల్రెడీ మన బోన్లో ఉండే కాల్షియంని మన బాడీ ఇట్లా చేసుకుంటుంది. కాబట్టి బోన్ అనేది వీక్ అయిపోతుంది. దీనివల్ల కూడా మోకాలు జాయింట్స్, మోకాలు నొప్పులు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏజ్ పెరిగే కొద్దికి ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా చేయకపోవడం వలన, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రొలాంగ్డ్ టైమింగ్ సిట్టింగ్లో ఎక్కువ ఉండడం వలన మన జాయింట్స్లో ఉండే కొల్లాజన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. 30 years దాటిన తర్వాత ఎవరికైనా కొల్లాజన్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఒక 1% తగ్గుతూ వస్తుంది, స్కిన్లో కానియచ్చు, జాయింట్లో కావచ్చు. అండ్ కొల్లాజన్ ప్రొడక్షన్ ఎక్కువగా బోన్ మ్యారీలోనే ఉంటుంది. అదేమవుతుంది, ఆ కొల్లాజన్ కార్టిలేజ్ అనేది తగ్గడం వలన మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ర్యాపిడ్ ఎక్కువైపోయి జాయింట్ పెయిన్స్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ కార్టిలేజ్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఎంత బాగా మనము మన బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మోకాల నొప్పుల్ని ఫ్యూచర్లో ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వీటి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ అయితే ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్లో కూడా మన వెయిట్ని మేనేజ్ చేసే డైట్ వెయిట్ లాస్కి కోసం చేయాలి. బోన్ స్ట్రెంథనింగ్కి ఉండేటువంటి ఆ కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, ఇవి ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్ కానివ్వండి, చీజ్ కానివ్వండి, మష్రూమ్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇండియన్స్ కాబట్టి మనకు నేచురల్గా సన్ దొరుకుతుంది, సన్లైట్ అనేది బాగుంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ, లేట్ ఇన్ ద ఈవినింగ్ కానీ, మధ్యలో కాకుండా లేట్ ఇన్ ద ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ సన్కి ఒక 10 minutes కూర్చున్న మన బాడీకి కావాల్సిన వైటమిన్ డి అనేది వస్తుంది. వీక్లీ ఒక థ్రైస్ కూర్చున్నా సరే వస్తుంది. ఆ వైటమిన్ డి అనేది ఆ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది. కాల్షియం అంటే ఆల్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, కరివేపాకు రోజుకి ఎవరైనా ఒక 100 grams తీసుకున్నారనుకోండి, కుక్ చేసిందో, చట్నీయో, పచ్చడో, దాంట్లో నుంచి ఒక రోజుకి కావాల్సిన కాల్షియం 60% వస్తుంది. అది చాలా మందికి తెలియదు. అండ్ కొన్ని పాలకూర అంటాం, పాలకూర కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక లోకల్లో మనకి చాలా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ దొరుకుతాయి, గోంగూర కానివ్వండి. దీంతో పాటు క్యారెట్ లీవ్స్ ఉంటాయి కదా, క్యారెట్ లీవ్స్ మనం పడేస్తూ ఉంటాం, రాడిష్ లీవ్స్ పడేస్తూ ఉంటాము. ఇవన్నీ మనము పడేయకుండా పచ్చలాగా చేసుకొని రోజుకి ఒక 2 spoons వేసుకున్నా మనకు బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వులు బాగా తీసుకోవచ్చు, నువ్వులు ఉంటలు కానీ అలా బాగా తీసుకోవచ్చు. దీంతోపాటు రాగి జావా, బాజ్రా జావాలాగా బాగా చేసుకున్నా మన బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది. అన్ని మిల్లెట్స్లో ఉంటుందా? ఓన్లీ ఫర్ మీరు చెప్పిన అన్ని మిల్లెట్స్లో ఉంటుంది, కానీ కంపేర్ టు ఎనీ మిల్లెట్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. రాగిలు కానీ, సజ్జలు కానీ ఎక్కువగా ఉంటాయి.
కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మనకి కాల్షియం ఉంటాయి, చక్కగా ఉంటాయి. రోజుకి ఒక 100 గ్రాముల ఆకుకూరలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు రావు. సింపుల్. బోన్డ్ అండ్ స్టీమ్ రోజుకి 100 గ్రాములు ఉడకపెట్టింది, ఇలా కుక్డ్ వన్, రా వన్ కాదు. ఎందుకంటే ఇంత తీసుకుంటే కుక్ చేసిన కొద్దిగా అవుతుంది కదా ఆకుకూర. అది కూడా ఎక్కువ బాయిల్ చేయకుండా హాఫ్ బాయిల్ లాగా చేసుకునే పర్వాలేదు, కొన్ని ఆకుకూరలు బాగానే బాయిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వైటమిన్ సి అనేది కొద్దిగా తగ్గుతుంది, బట్ ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవచ్చు. కర్రీ లాగా కానీ మొరింగా పౌడర్ చేసుకోవచ్చు, కొత్తిమీర చట్నీ బాగా చేసుకోవచ్చు, పుదీనా చట్నీ. అంటే మార్నింగ్ టిఫిన్ లేకి కొంతమంది ఇది కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా సరే మనకి కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుంది. అంటే కాల్షియం కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి ఉండాలి, ఎండ సరిపోతుంది. వయసు పెరిగే కొద్దికి అబ్జర్షన్ తగ్గుతుంది కాబట్టి. అండ్ మనకి ఏదైనా సరే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, వైటమిన్ డి అబ్జర్షన్ సన్ నుంచి కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు మనము కొద్దిగా మోడిఫికేషన్స్ కరెక్ట్గా నిద్ర సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి కాల్షియం కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండేటప్పుడు బోన్ సూప్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు కదా, అది కూడా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? అండ్ ఫిష్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది అంటారు. ఫిష్లో మనకి చాలా హై కాల్షియం ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, స్మాల్ ఫిషెస్ దొరుకుతుంటాయి, అవి తీసుకుంటే మంచి కాల్షియం అనమాట. ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 600 mg అక్కడే వస్తుంది మనకి. చేపలు, ఎనీ చేపలు మంచిది, చేపలు తీసుకోవచ్చు. అండ్ బోన్ సూప్ అంటూ ఉంటారు, బోన్ బ్రూత్ అని, చాలా మంచిది. అది దానివల్ల మనకి కార్టిలేజ్ నేచురల్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, కొల్లాజన్ ప్రొడక్షన్కి బాగా యూజ్ అవుతుంది. మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇటీవల కాలంలో కాల్షియం కోసం పాలు చిన్నపిల్లలకి ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఎక్కువ పర్సెంట్ పాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాల్షియం కోసం అని. కానీ ఇప్పుడు లాక్టో ఇంటాలరెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎంతవరకు మనకు మార్కెట్లో దొరికేవి చాలా వరకు అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, ఎస్పెషల్లీ పన్నీర్. హైదరాబాద్లో మొన్నే ఒక రైడ్లో అయితే 2000 kgs ఆఫ్ 5000 kgs సంథింగ్ ఫేక్ పన్నీర్ దొరికింది. అదే పంజాబ్లో అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి కేసెస్. సో మనకి బయట దొరికేటివి చాలా అడల్టరేటెడ్ ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు ఇవ్వడానికి. బేసిక్గా ఏదైనా మనకి నమ్మకం ఉన్న వాళ్ళు కానీ ఆర్గానిక్ మిల్క్ దొరికితే, మిల్క్ చాలా మంచి కంటెంట్ న్యూట్రియంట్స్ అనమాట, పిల్లలకి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే మన గట్లో ఒక మైక్రోబయోమ్ డిస్టర్బెన్స్ వల్ల లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది. అండ్ ఇండియాలో లక్షల ఇయర్స్ నుంచి మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఒక మన ఫుడ్లో ఒక పార్ట్. అది ఆవులు లేని ఇల్లు లేదు, ఆవు పాలు వాడని వాళ్ళు లేరు, రాజుల దగ్గర నుంచి అందరూ. సరే, అప్పుడెప్పుడు రాని లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇప్పుడే ఎందుకు వస్తుందంటే గట్ హెల్త్. అంటే తల్లి గర్భంగా ఉన్నప్పుడు సరైన లైక్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోకపోయినా సరే, ఫాదర్లో ఏదైనా జీన్ మోడిఫై అయినా అండ్ బేబీలో ఏదైనా ఇమ్యూనిటీ అటు ఇటు అయినా సరే లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుంది, గట్టు మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు ప్రాసెస్ అది కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, దానివల్ల ఏమంత ప్రాబ్లం ఉండదు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ మెయిన్గా అందుకే వస్తుంది కాబట్టి గట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఈ పెయిన్కి తోడుగా ఇన్ఫ్లమేషన్, వాపు కూడా ఉంది. ఈ వాపును తగ్గించేటువంటి ఆహార పదార్థాలు ఏవి? అల్లం లాంటి రసం తీసుకున్నా కూడా అది ఇన్ఫ్లమేషన్కి సపోర్ట్ చేస్తుందా? యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి మనం అల్లం కానీ, గార్లిక్ కానీ, దీంతో పాటు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది, ఓకేనా. జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి దాని మీద ఉండే స్ట్రెస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. గార్లిక్ తీసుకోవచ్చు, ఆనియన్స్ తీసుకోవచ్చు, లేదు అంటే జింజర్ తీసుకోవచ్చు. దీంతోపాటు సిన్నమాన్ పౌడర్ కానీ, పెప్పర్ కానీ, ఇవన్నీ ఇండియన్ స్పైసెస్ అంటారు, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. ప్లస్ ఎక్కువగా మనము ఇన్ఫ్లమేషన్ omega-3 అంటే చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఆకుకూరలో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొద్దిగా బయట ఫుడ్ తినాలి అనుకుని అవకాడో కూడా యాడ్ చేయొచ్చు, దాంట్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట అవకాడోలో. అండ్ మనకి లోకల్గా అయితే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవి సరిపోతాయి. ఇవి తీసుకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి కాబట్టి తీసుకోవచ్చు. అయినా స్టిల్ తగ్గట్లేదంటే omega-3 ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ దొరుకుతాయి, బ్రాండ్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మనకు నమ్మకం ఉన్న బ్రాండ్ తీసుకున్న దానివల్ల కూడా స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మోకాళ్ళ నొప్పులు, ఈ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ తగ్గించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు మనకి సపోర్ట్ చేస్తాయనే విషయాన్ని తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్.